అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ ట్రంప్ సర్కారు వేస్తున్న వీరంగం అర్థం పర్థం లేని విధానాలు విదేశీయులకు చెప్పేలా తీసుకుంటున్న నిర్ణయాలకు పలు దేశాలతో పాటు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న అనే పేరును ఎంజాయ్ చేయడమే కాదు, ఆ బాధ్యతను మోసే విషయంలో ట్రంప్ తీరు మిగిలిన అధినేతలకు భిన్నంగా ఉండటం తెలిసిందే. H1B వీసా జారీ ఫీజును కూడా భారీగా పెంచేసిన సంగతి కూడా తెలిసిందే. ఏకంగా $1 మిలియన్ అంటే తీసుకున్న నిర్ణయం సమయంలోని మన రూపాయల్లో చెబితే 84 లక్షల రూపాయలు, ఇప్పుడైతే 93 లక్షల వరకు ఉంటుందని కూడా అంటున్నారు. దీన్ని పెంచడం తెలిసిందే. ఇక ట్రంప్ సర్కారు తీరుపై కోర్టుకు ఆశ్రయించిన వేళ తాజాగా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ట్రంప్ సర్కారు ఏకపక్షంగా పెంచిన H1B వీసా ఫీజు సరికాదని స్పష్టం చేసింది. విదేశీయులు తక్కువ జీతాలకే అమెరికాకు వచ్చి స్థానిక అమెరికన్ల జాబ్లను కొల్లగొడుతున్నట్లుగా ట్రంప్ చేస్తున్న వాదనతో పాటు అలాంటి పరిస్థితిని అడ్డుకునేందుకు భారీగా H1B వీసా ఫీజును ఏకపక్షంగా పెంచేసిన వైనాన్ని ఫెడరల్ కోర్టు అంగీకరించలేదు. ఈ భారీ ఫీజు చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ ఆ ఉత్తర్వు అమలును కూడా కొట్టివేసింది. బోస్టన్ కు చెందిన అమెరికా డిస్ట్రిక్ట్ కు జడ్జి లియో సోరోకిన్ తీర్పును ఇస్తూ కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు స్వాతంత్రంగా ఇంత భారీగా ఫీజులను పన్నుల రూపంలోని విధించలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు పెద్ద ఉపశమనంగా చెప్పాలి. ఈ మొత్తం వివాదం 2025 సెప్టెంబర్లో షురూ అయింది. అమెరికా అధ్యక్షుడుగా తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని కొత్తగా దరఖాస్తు చేసే H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000 అదనపు రుసుమును కూడా విధిస్తూ ఆర్డర్ జారీ చేయటం తెలిసిందే. దీనికి విదేశీ శ్రామిక శక్తిపై ఆధారపడటానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వును అమెరికాలోని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పలు ఐటీ అసోసియేషన్లు 20 వరకు డెమోక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయం ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్టివ్ తో పాటు అలానే అమెరికా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వారు వాదనతో వినిపించారు. డిసెంబర్ 2025లో ఈ కేసుకు సంబంధించి ఒక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి వ్యాపార సంఘాల దాఖలు చేసిన పిటిషన్ను రిజెక్ట్ చేశారు. ఇమిగ్రేషన్ విధానాల్ని నియంత్రించే విస్తృత అధికారులు అధ్యక్షుల వారికి ఉన్నట్లుగా చెబుతూ ఆయన విధించిన $1,00,000 ఫీజును సమర్థించారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సంస్థలు హైకోర్టును అప్పీలు చేసుకున్నారు. తాజాగా జూన్ 8, 2026 రాష్ట్రాల అటార్నీ జనరల్ దాఖలు చేసిన మరో కేసును విచారించిన బోస్టన్ కోర్టు జడ్జి లియో సోరోకిన్ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును విభేదించారు. సరికొత్త తీర్పును ఇస్తూ $1,00,000 అనేది రుసుము, సాధారణ సర్వీసు ఫీజు కాదని ఇదో అక్రమ పన్నుగా అభివర్ణించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ తరహా పన్ను విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు అధ్యక్షులు వారికి ఉన్న విశేష అధికారాల్లో ఇది ఉండదని కూడా అన్నారు. అందుకే పెంపు చట్టబద్ధం కాదని కొట్టేశారు. ఈ తీర్పుపై ట్రంప్ సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము చట్ట పరిధిలోని నిర్ణయాన్ని తీసుకున్నామంటున్నట్లుగా చెబుతూ ఉన్నత న్యాయస్థానానికి ఈ కేసు అప్పీలుకు వెళ్తున్నట్లుగానే వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం వద్దకు చేరినట్లయింది. అక్కడ తీర్పుకు అనుగుణంగానే పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు.